హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయవద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామంలో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా గర్రేపల్లిలోని పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో కూడా మోసం చేసేందుకు కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకునేందుకు వస్తున్నారని, ఇప్పుడు మోసపోతే అధోగతి పాలవుతుందని కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు. రెండో గుర్తు కొప్పుల ఈశ్వర్ది కారు గుర్తు. రెండో గుర్తు మా ఆడబిడ్డలకు నెల 2500 మరి నౌకరిచ్చినట్టు ఇస్తాం, ఉద్యోగం ఇచ్చినట్టు ఇస్తాం అని చెప్పి బ్యాంకులు ఇస్తామని 2500 25 పైసలు రాలే, 25 పైసలు రాలే. మా ఆ తల్లులకు ఇప్పటికే 12,500 బాకీ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పటి వరకు ఆ తల్లులకు 12,500 బాకీ ఉన్నారు. ఇక కళ్యాణ లక్ష్మి ఇప్పటి వరకు దాని ఊసలేదు. అప్పుడు కేసీఆర్ ₹1,00,000 ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దానికి తులం కల్పిస్తామన్నారు. తులం రాలే, 1,00,000 రాలే. ఆ తులమే కానీ గురిజ బంగారం కూడా ఇవ్వాలి వాళ్ళు ఇప్పటి వరకు. తులం బంగారం పోయింది. ఈ ₹1,00,000 ఇంకా వస్తూ లేవు. ఇవన్నీ మా చదువుకునే బిడ్డలకు ఆడబిడ్డలకు స్కూటీలు కొనిస్తామన్నారు, కనీసం సైకిల్ కూడా కొనియాలి. తర్వాత చదువుకొని కొలువు లేకున్నటువంటి పిల్లలకు, నౌకర్ లేని పిల్లలకు నెలకు 4,000 ఇస్తా అన్నారు. 4,000 లేవు, 4 పైసలు లేవు. మళ్ళీ అదే ముచ్చట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ వచ్చి ఓటేమని అడుగుతా ఉన్నారు. మీ అందరు ఒక్కటే చెప్పాలి బిడ్డ, గా 12,500 ఉన్నాయి బాకీ ఉన్నారు మీరు ఇప్పటికే. అవి కొద్దిగా దేపోని బిడ్డ, తెచ్చినాక మాట్లాడదామని చెప్పుండ్రి. మీ అందరు అదే గుర్తుపెట్టుండ్రు. వాళ్ళకు అవకాశం కోసం రంగులు మార్చే పార్టీ నాయకులకు బుద్ధి చెప్పి ఈ ప్రాంత శ్రేయస్సు కోరే వారికే పట్టం కట్టాలన్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి నేతానియల్. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కొలనూరు గ్రామానికి చెందిన సాతానియల్ హైదరాబాద్లోని ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. పలు పార్టీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి స్వలాభం కోసమే పార్టీలు మార్చి పనిచేస్తున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను పక్కకు పెట్టి ఈ ప్రాంతం నుండి దోచుకెడుతున్న సహజ వనరులను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు నేతానియల్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పెద్దపల్లి పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేతానియల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పెద్దపల్లి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హోటల్లో పూరీ చేస్తూ, అలాగే జ్యూస్ స్టాల్లో ఓటును అభ్యర్థిస్తూ, టీ స్టాల్లో ఛాయ్ చేస్తూ వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు ఎంపీ అభ్యర్థి నేతానియల్. ఇక్కడ ప్రొఫెసర్ ఉస్మానియా పెద్దపల్లి ఇక్కడే ఓటేస్తే మీ అమూల్యమైన ఓటేసి గెలిపియండి. మన నేను కొలనూరు గ్రామంలో పుట్టి గడ్డం వంశీ అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన బీజేపీలో ఉండి వారం క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న వారం క్రితం ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు. ఈ సంగతి మీకు తెలుసు. ఆయన ఇప్పటికే 6 సార్లు పార్టీలు మారిన వ్యక్తి. అవకాశవాదంతో రంగులు మార్చే వాళ్ళు మనకేం అభివృద్ధి చేస్తారని ఆశపడకూడదు. కాబట్టి ప్రియమైన ఓటర్ మహాశయులారా, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ను, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. కాబట్టి రంగులు మార్చే వారికి ఓటేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకోని మీరు ఓటేస్తే ఆయన తెల్లారైపోయి బీజేపీలో జాయిన్ అవ్వచ్చు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఈ పెద్దపల్లిని చేసింది ఏం లేదు. ఒకటే కూలిపోయే కాళేశ్వరం డ్యామ్ కట్టిండ్రు, అవి పిల్లర్లు గుంగినాయి, నీళ్లు వృధా
వృధాగా పోతా ఉన్నాయి. మనకు 3 పంటలకు అందే నీళ్లు అవి ఎక్కడికో తీసుకపోతామని లైన్లు వేసినారు, అది సాగలేదు, కలవలేదు. కాబట్టి ప్రియమైన ఓటర్ మహాశయులారా ఆలోచించండి. ఇకపోతే ఇప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పటి వరకు మనకేం చేసింది లేదు. వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకున్నారు, ఇక మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మడేలయ్య స్వామిని వేడుకున్నారు రజక కమ్యూనిటీ సంఘ నేతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రజకుల కుల ఆరాధ్య దైవమైన మడేలయ్య స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పంబాల పూజార్లతో, మహిళలు డప్పు చప్పులతో, బోనాలు నెత్తిన పెట్టుకుని శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వరకు వెళ్లి ఆలయంలో పట్నం వేసి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజంలో ట్రాన్స్జెండర్ను చిన్నచూపు చూడకుండా అందరిలో ఒకరిలా చూడాలని కోరారు తెలంగాణ ట్రాన్స్జెండర్ రాష్ట్ర అధ్యక్షురాలు లైలా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వరంగల్ లైలా మలకమ్మ ఆధ్వర్యంలో అలకనంద నాయకమ్మ నిర్వహిస్తున్న జల్సా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ట్రాన్స్జెండర్ సర్జరీ అనంతరం 41 రోజుల తర్వాత పలు రకాల పూజలు చేసిన అనంతరం ట్రాన్స్జెండర్ మురిగి మాత పూజలు చేసిన పిదప ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న జెండర్కు శారీ ఫంక్షన్, పెళ్లి, పలు రకాల ఈవెంట్లను జరిపించారు ట్రాన్స్జెండర్లు. సమాజంలో ట్రాన్స్జెండర్ల గురించి చెడు అభిప్రాయం ఉందని, ఈజీ మనీ కోసం చెడు వ్యసనాలు చేస్తారని అనుకోవడం పొరపాటని లైలా గుర్తు చేశారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని మేము పాటిస్తున్నామని ఆమె అన్నారు. ట్రాన్స్జెండర్లో చాలామంది విద్యావంతులు ఉన్నారని, వివిధ స్కిల్స్లో ఆరితేరి ఉన్నవారు కూడా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. ట్రాన్స్జెండర్కు సమాజంలో ఎలాంటి అవకాశాలు లేకపోవడం వలన భిక్షాటన చేస్తున్నామని ఆమె తెలిపారు. ట్రాన్స్జెండర్ను సమాజంలో కొంతమంది ఆదరిస్తున్నారని, మరికొంతమంది చీదరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ కమ్యూనిటీని ఎవరూ తప్పుగా భావించవద్దని, అపార్థం చేసుకోవద్దని, మమ్మల్ని అర్థం చేసుకొని మా ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని ఆమె అన్నారు. ట్రాన్స్జెండర్ను చిన్నచూపు చూడకుండా వాళ్లు కూడా సమాజంలో ఒకరని భావించాలని
అన్ని రాష్ట్రాల నుండి మా ట్రాన్స్ కమ్యూనిటీ నుండి ఇక్కడ ఒకటి జల్సా ప్రోగ్రాం జరుగుతుంది. మా కోడల్ది అందరు వచ్చారు. మా హైదరాబాద్లో అలకనంద నాయకమ్మ గారు వాళ్ళ చేలకి మా దాంట్లో ఉంటుందంటే నిర్మాణ ఫంక్షన్ చేయించడం జరిగింది. దాన్నే జల్సా అంటారు. ఈ జల్సా కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి ప్రతి ఒక్కరూ హాజరు కావడం జరిగింది. ఇది పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా చేయడం జరుగుతుంది. ఇలాంటి ఫంక్షన్ ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇదే మొట్టమొదటిసారి. ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి అవగాహన రావాలని, ట్రాన్స్జెండర్స్ మీద చిన్న చూపు వివక్షత తగ్గాలని, అందరూ మమ్మల్ని గౌరవించాలని మొట్టమొదటిసారిగా సుల్తానాబాద్లో మా ట్రాన్స్ మహిళలకు సంబంధించి గుజరా కల్చర్లో ఒక గొప్ప పండుగ ఇది జల్సా కార్యక్రమం అంటారు. ఈ జల్సా కార్యక్రమం అనేది మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లోపల వాళ్ళు సర్జరీ చేసుకొని వాళ్ళ జెండర్ చేంజ్ పూర్తిగా మారిన తర్వాత 41 days అమ్మాయికి రెస్ట్ ఇచ్చి రకరకాల పూజలు చేసి మా అమ్మవారి మురిగి మాత పూజ చేసుకున్న తర్వాత మా ట్రాన్స్ మహిళల జీవితంలో పెళ్లి, సారీ ఫంక్షన్ లాంటి శుభకార్యాలు ఉండవు కాబట్టి అలాంటి కార్యక్రమమే ఈ ఈవెంట్ అన్నట్టు. ఇక్కడ ఎవరైతే అమ్మాయి సర్జరీ చేసుకున్న అమ్మాయికి సారీ ఫంక్షన్, అదేవిధంగా పెళ్లి తత్వం లాంటి పూజలు కూడా ఈరోజు జరుగుతాయి. దానికి సంబంధించిన ఈ ప్రోగ్రాము సుల్తానాబాద్లో ఇది మొదటిసారిగా జరుగుతుంది. ఇది పెద్దపల్లి జిల్లాలో కమ్యూనిటీ గురించి జనరల్ పాపులేషన్కి చాలా అపోహాలు ఉంటాయి. వీళ్ళంతా ఏదో ఈజీ మనీకి అలవాటు పడి ఇలాంటి జీవనాన్ని గడుపుతారని. కానీ ఈజీ మనీ కోసం కాదండి, ఇది వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు ఇవి. మేము చాలామంది మా కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాల స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరం కూడా మేము ఎలాంటి అవకాశాలు లేకనే భిక్షాటన చేస్తూ వేర్వేరు వృత్తులు చేస్తూ మాకు పరంపర వృత్తులు అనేటువంటి వృత్తులను చేస్తూ బ్రతుకుతున్నాము. ఇప్పుడిప్పుడే ఈ పెద్దపల్లి జిల్లాలో మా కమ్యూనిటీ మీద కొంత అవగాహన కలుగుతుంది. కొంతమంది ఆదరిస్తున్నారు, కొంతమంది చిదరిస్తున్నారు. అందరికీ మేము కోరే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మా కమ్యూనిటీ ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అందరూ అర్థం చేసుకోండి, మా జీవన విధానాన్ని అర్థం చేసుకోండి, మమ్మల్ని అర్థం చేసుకోండి. మా ఆశీర్వాదం మంచిదని చాలామంది నమ్ముతారు. మీరు కూడా అదేవిధంగా నమ్మండి, దూసుతకండి. మా వాళ్ళు ఎక్కడ కనపడ్డా మీరు చిన్న చూపు చూడకుండా వాళ్ళని కూడా మనలో ఒకరిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో ఎమ్మెల్యే విజయరమణారావు నివాసంలో సుల్తానాబాద్ మండలంలోని రేగడి మద్దికుంట, అల్లీపూర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ రాజు కొమరయ్య, గడ్డం మోహన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఆవుల వెంకటేష్, నాయకులు గోపాల్ రెడ్డి, పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమక్షంలో స్టేట్ ప్రెసిడెంట్ పద్మశాలి సంఘం కామార్తపు మురళి ఆధ్వర్యంలో వలస నిలయ, పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు ఆడేపు సుధాకర్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు వలస భాస్కర్, పూసాల పద్మశాలి సంఘం అధ్యక్షుడు పెగడ కిషన్, పూసాల పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వలస రాజమౌళి, పెద్దపల్లి జిల్లా పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు పూసాల పద్మశాలి సంఘం సభ్యులు, పెద్దపల్లి పద్మశాలి సంఘం సభ్యులు 100 మంది విజయరమణారావు సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కాల్వ శ్రీరాంపూర్, వెన్నంపల్లి గ్రామాలకు చెందిన 30 మంది బీఆర్ఎస్ నాయకులు గోపగోని సారేగౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని, పార్లమెంటు ఎలక్షన్లో గడ్డం వంశీ గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. మాజీ ఉప సర్పంచ్ వెన్నెంపల్లి, వారితో పాటు దాదాపు 15 మంది వెన్నెంపల్లి నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుండి రావడం జరిగింది. అదేవిధంగా మహిళా సోదరిమణి వార్డు మెంబరు ఊళ్ళ రమాదేవి రవీందర్ గారు, వారితో పాటు మా మహిళా సోదరిమణి నాగమణి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఆకతోని కాంగ్రెస్ పార్టీ
బలోపేతంతో పాటు ఎల్లుండి 13న జరిగేటువంటి ఎన్నికలలో మీ మద్దతుని గడ్డం వంశీ గారికి మంచి మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ దాదాపు గడ్డం వంశీ గెలుపు 100% నిర్ణయం అయిపోయింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం డైరెక్టర్ రాపర్తి మల్లేష్ గౌడ్తో పాటు 50 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓదెల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే విజయరమణారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని విజయరమణారావు అన్నారు. మాజీ ఎంపీటీసీ మల్లేశం గారు, దేవస్థానం కమిటీ ఓదెల డైరెక్టర్ గారు, వారితో పాటు ధనంజయ్ గారు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కమల్ రెడ్డి గారు, మిగతా వారితో పాటు 20 మంది ఈ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడానికి స్వాగతిస్తా ఉన్నాం. మా తమ్ముడు ప్రేమసాగర్ రెడ్డి గారి నాయకత్వంలో చేరడం చాలా సంతోషం. రేపు రాబోయే రోజుల్లో ఈ నెల 11న జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మరి ఏదైతే మీరందరూ ఇవాళ చేయడం జరిగిందో తప్పకుండా గతంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మన కొమరి గ్రామం నుండి ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని చెప్పి దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు మెట్లపల్లి మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తులా మనోహర్ రావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మెట్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్ద, హమాలీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన 5 గ్యారంటీలను ఉపాధి హామీ కూలీలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయే అని గుర్తు చేశారు తులా మనోహర్ రావు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం సోనియా గాంధీ కుటుంబం అని అన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా అయితే 6 గ్యారంటీలు అమలవుతున్నాయో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 5 గ్యారంటీలను అమలు చేస్తారన్నారు. గడ్డం వంశీకృష్ణను ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మనోహర్ రావు కోరారు. చేతి గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. గడ్డం వంశీకృష్ణకు భారీ మెజారిటీ ఇచ్చి భారీ మేయర్తో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, సహకరించాలని ఓటు కోసం అభ్యర్థించడం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముందుగా ప్రకటించిన 6 గ్యారంటీల్లో సుమారు 4 గ్యారంటీలను అమలు చేసి ఈరోజు ప్రజలందరికీ కూడా ఆ ఫలాలు అందే విధంగా ఈరోజు చేపట్టడం జరుగుతున్నది. కేంద్రంలో ప్రభుత్వం వస్తే 5 న్యాయ గ్యారంటీలు కూడా అమలు చేసి ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా మేలు జరిగే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప ఘనత, చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ కూలీలకు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి కూలీకి కనీసం వేతనం 400 రూపాయలు పడే విధంగా చర్యలు చేపట్టేందుకు ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక నిరుపేద మహిళకు ఆ కుటుంబానికి ఆసరాగా ఉండే విధంగా సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, అంటే ప్రతి నెల 8,500 రూపాయలు ఆ మహిళ అకౌంట్లో వేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు సోనియా గాంధీ కుటుంబానికి మనం మద్దతుగా ఉండాల్సిన అవసరం ఎందుకని ఒక ప్రశ్నించుకుంటే ప్రతిపక్షాలకు కానీ మిగతా మనం వ్యతిరేకించే వాళ్ళకు కూడా ఒక జవాబు ఇవ్వాల్సిన అవసరం ప్రజలందరికీ ఉంది. ఎందుకంటే ఒక దేశం కోసం ప్రాణాలు అర్పించారు వారు. అంటే కుటుంబ పాలన అంటే వాళ్ళు సంపాదించుకోకపోగా వాళ్ళ ప్రాణాలను అర్పించిన ఒక గొప్ప చరిత్ర ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి ఉంది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ముట్లపల్లి గ్రామంలో ఈజీఎస్ పనుల దగ్గరికి వచ్చి విజయన్న గారి ఆదేశాల మేరకు పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపివ్వాలని అభ్యర్థించుకున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయల వేతనం పెంచుతామన్నారు.
కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకుడు గోపగోని సారైగౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందన్నారు గోపగోని. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత 5 గ్యారెంటీలను అమలు చేస్తారన్నారు. అన్ని పంటలకు మద్దతు ధర, ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు, ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు 1,00,000 రూపాయలు, సంవత్సరంకు 30 లక్షల ఉద్యోగాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇండ్లు లేని వారందరికీ జూన్ 15 నుండి ఇందిరమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేపడతామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సారైగౌడ్ కోరారు. మళ్ళీ 100 రోజుల పని పూర్తిగా నడవాలని అనుకున్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ 100 రోజుల పని ఉంటుంది. ఇది ఇవాళ మీరు చేసే పని ఒక జేసీపీ కాంట్రాక్టర్కి ఎవరికో వాళ్ళకి ఇస్తే ఇవాళ బీజేపీ ప్రభుత్వం పువ్వు గుర్తోళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే ఇది ఒక 2 గంటల్లో పని చేస్తారు, అయిపోతుంది. 10 ట్రాక్టర్లు 1 గంటల పోసేస్తారు. కాంట్రాక్టర్కి ఇస్తే ఈ 100 రోజుల పనినే బంద్ పెట్టాలనే ఉద్దేశంతో ఒక కుట్ర జరుగుతూ ఉంది. దయచేసి మీ అందరికీ పని దొరకాలన్నా రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ 100 రోజుల పని 200 తోటి ఆగదు, 210 రూపాయలతో 400 రూపాయలు కావాలంటే మీరు దయచేసి అందరూ కూడా ఓటేయాలి. ఇట్లా అయితేనే మీకు 100 రోజుల పని 400కు తగ్గదు. ఇక మీరు వచ్చి 1 గంట పని చేసినా 400 రూపాయలు అవుతుంది. ఇవాళ విజయన గెలిచిన తర్వాత ఏమైంది? 1 కిలో కటింగ్ లేకుండా 41 కిలోలతోటే కాంట పెడతారు. ట్రక్ షీట్ కూడా ఇస్తారు. అక్కడక్కడ ట్రక్ షీట్ ఇవ్వకుంటే కూడా వదిలిపెట్టినారు. ఇవాళ కిలో 1/2 కిలో కూడా కటింగ్ లేదు. అది విజయన గెలిచిన దానికి నిదర్శనం. బీజేపీ పువ్వు గుర్తోళ్ళు ఏం చేశారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తా అన్నారు, 1 ఉద్యోగం రాలే. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రాలే. ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కిన తర్వాత మన పిల్లల కొరకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిండు. మొన్ననే పోలీసు కానీ తర్వాత టీచర్లే కానీ లెక్చరర్లే కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. అంటే ఏదైతే విజయాన్ని ఇంత మెజార్టీతో మీరు గెలిపించారో ఇప్పుడు కూడా ఎంపీ క్యాండిడేట్ మనకు సపోర్ట్ ఉండే రేపు లక్షలాది రూపాయల ఫండ్స్ తెచ్చి విపరీతమైన పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి 3వ గుర్తు ఏదైతే ఫస్ట్ నుంచి 3వ నంబర్ చెయ్యి గుర్తు మీరు అందరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశం. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కేంద్ర పారామిలిటరీ బలగాలతో పట్టణంలో కవాతు చేశారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా భయభ్రాంతులకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతూ మైక్లో ప్రచారం చేస్తూ వాడవాడలా కవాతు చేశారు కేంద్ర పారామిలిటరీ బలగాలు. సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి మండలాల్లో ఎన్నికలు ముగిసే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ కృష్ణ సూచించారు. ఓటు హక్కును వినియోగించుకోకపోతే ప్రజాస్వామ్య దేశంలో మనం లేనట్లేనని ఏసీపీ అన్నారు. ఎలాంటి భయం లేకుండా మేము ప్రజల కోసమే ఉన్నామని తెలిపేందుకే కవాతు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కమిషన్ గైడ్లైన్ తీసుకొని చట్ట ప్రకారంగా నిర్వహించుకోవాలి. ఇట్లు సుల్తానాబాద్ పోలీస్. మే 13 అంటే ఇంకో 4 రోజుల్లో మనకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నటువంటి ప్రజలందరూ పౌరులందరూ కూడా ఎటువంటి భయాలకు లోనవ్వకుండా క్లియర్గా ధైర్యంగా ఓటు వేయడానికి పోలీస్ మీ అందరికీ అండగా ఉన్నదని చెప్పడానికి ఈరోజు మా కవాతు ఏర్పాటు జరిగింది. అట్లాగే పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ కోసం మన సబ్ డివిజన్కు పారామిలిటరీ ఫోర్స్ కూడా రావడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయం జరగకుండా, ఎటువంటి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చూసుకునే ప్రయత్నంలో ఈ ఫోర్స్ కూడా మనం డిప్లాయ్ చేస్తాం.